తాటి చెట్లు ఉన్నట్టన్నాడు మా కళ్ళు లొట్లు రామలింగం పసలటైరా చాలా పడ్డాయి. నమస్తే, అందరు బాగుండ్రా? నేను మీ కొమరయ్యను. ఇప్పటి నుంచి ఆరు తెలుగులో మీతో ముచ్చటించనీకి వస్తున్నా. చలో. ఇంకా ఏం సంగతి? ఇప్పుడు ఈ చేను ఏమన్నా కష్టసుఖాలు? ఇప్పుడు నిన్నమన్నా పార్టీ మారే కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారం వాళ్ళకి వచ్చింది కానీ ఏందయ్యా కరెంట్ ఇప్పుడే ఉంటలేదు. మరి రాంగ ఏం చేస్తాడో ఏం కథనో ఈ కరెంట్ మొత్తం పోతుంది. పాత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అదే మంచిగా ఉండే కానీ మరి ఇప్పుడు అయితే ఇంక ఏం చేస్తలేడు. మరి అదేలే ఇప్పుడే వచ్చే మరి అన్ని సగబెట్టుకోవద్దా? ఇంట్లో అన్ని సవరించుకోవాలన్నా మంచి వచ్చేయడం ఉంటుంది. కరెంటు ఉచిత కరెంట్ అని ఇంకా ఏది ఇంకా కరెంట్ ఇస్తలేడా? ఇస్తాడంట, వచ్చే నెల నుంచి ఇస్తాడు. పింఛన్ వస్తుందా? ఇంకా రాలే, ఇంకా స్టార్ట్ కాలే. మరి స్టార్ట్ కాలేదా? కాలే, వచ్చే నెల నుంచి అన్నారు. బియ్యం ఇచ్చిరా ఈ నెల? ఇచ్చిర్రు. బస్సు ఎక్కినా? ఆధార్ కార్డు ఒక్కసారి బాగుంది. ఆధార్ కార్డు ఎక్కే బస్సు మంచిగానే ఉంది కానీ ఏం మంది అది ఏం జనము మందికి ఏం చేయాలంటే మంది ఎక్కువ తక్కువ ఎక్కకుండా ఏమన్నా చెప్పాలంట ఆ జనానికి? ఏం చెప్పినా ఏమి వింటారు చెప్పు. లేదు అంటే అందరు ఎక్కిరి. ఇక నిన్న నేను ఇంటికి పోదు వస్తే 2-3 సార్లు పోయి వస్తే 3 సార్లు నిలబడే పోతున్నా, నిలబడే వస్తున్నా. నేను 200 చార్జ్ పెట్టుకొని నిలబడి నిలబడి వస్తుంది. మరి మొగళ్ళకి అట్లా ఉంది కదా, ఆడోళ్ళ కంటే అది అది లేదుగా, కిరాయి పట్టే లేదు, అందరు వస్తారు. మరి ఇల్లు ఉందా అమ్మ నీకు? ఇల్లు రాసి ఇచ్చిన అల్లమన్న పథకాలలో? నాకెవరు రాసేలా అయ్యా, ఒక రూమ్ ఉంది, ఒక రూమ్ మన అప్లికేషన్లు పెట్టేగా గ్రామ సభ కాడ పెట్టినాం కానీ అది ఎన్నడో వచ్చేది. వస్తాయి రాసి ఇవ్వాలి మనం. గ్యాస్ పొయ్యికి రాసి ఇచ్చినవా? రాసిచ్చిన. 500 గ్యాస్ పొయ్యి రాసిచ్చిన. అన్ని అయిపోయినాయి కానీ మరి ఏమొస్తుందో వచ్చినాడు లెక్క. అది కరెంటు నీళ్ళు పారుతున్నాయా? మరి కరెంటు వచ్చిపోతుంది. పోతుంది 4 గంటలు పోతుంది. ఈ రోజు 4 గంటలు పోతుందా? ఇన్నాళ్ళు ఎంత పోయింది కరెంటు? జర కేసీఆర్ ఉన్న రోజులు జర ఏమంత పోలే అయ్యా. మా నైట్ పోలే, పొద్దున్న దాకా పోలే. ఇప్పుడు అయితే పోతుంది. మరి రాంగ ఎట్లా చూడాలి. ఉగాది రానియలేదు, ఎండలు బాగానే వెళ్తున్నాయి. మరి సేలు పారతాయి అంటవా? ఏం పడతాయో ఏమో చూడాలి. చూసే కాలం లేదు, వానకాలం. మీకు రైతు బంధు వస్తుందా అమ్మ? రైతు బంధు పడుతుండే కానీ పడతలేదు. కానీ ఈ నెల మొన్న ఎలక్షన్ కాంచి పడలేదా? పల్లె. ఎన్ని ఎకరాలు ఉంది పెద్దమ్మ నీకు? 3 ఎకరాలు. 3 ఎకరాలా? అయితే ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు పడలే. ఇంకా నమస్తే, బాగున్నావా? నమస్తే నాయన, బాగున్నాను. ఏం పేరు? రాములు. రాములా? ఈ జువాలన్నీ నీయేనా? నాయే. రేపు ఉగాది కోసుకున్నావు. కొదమ పిల్ల నీయరా? అదే ఉన్నాయో? కొదమ లేవు. లేవా? గొర్రె పొడేలు బాగా, కొదమ బాగా? మేకపోతే మంచిది. మేకపోతే మంచిదా? ఏం పేరు? రాములా? రాములు. ఏం చేస్తావే? జువాలేనా? ఇక జువాలే. ఎట్లుంది పరిస్థితి కాలము? ఈ కాలంకి ఇదే కాలం నాయన. కొత్త ప్రభుత్వం వచ్చినాక అంతే, పాత వచ్చినాక అంతే. అంతేనా? మేకలు కాసేది అయితే తప్పలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుందటవా? అప్పుడు ఇందిరాగాంధీ, రామారావు ఉండగానే బాగుండే. కేసీఆర్ కూడా వచ్చిండుగా మధ్యలో. వచ్చిన దొంగ ఆడేం చేసిండు. కేసీఆర్ బాగా చేయలేదు. అటువంటి గరీబ్ వాళ్ళకి చేయలేదు, వాళ్ళు ఉన్న వాళ్ళకి చేసిండు అంతే. అంతేనానే? అంతే. మరి రేవంత్ రెడ్డి సార్ వచ్చిండుగా, మళ్ళీ ఇప్పుడు కొత్త ఏమన్నా మంచిగా పథకాలు కొత్త పథకాలు పెట్టిండు కదనే? పెట్టిండు కానీ ఇంకా బయటకు వెళ్ళలే కదా అవి. అంతేనా? ఇస్తాడే ఇక నిన్న మొన్ననే కదా వచ్చింది. నిన్న మొన్ననే ఇస్తాడేమో మరి. ఇక నేను కూడా పింఛన్ పెట్టాలని చూస్తాను. నువ్వు పింఛన్ రావట్లేదే నీకు? రాదు. అరే ఇంకా పింఛన్ రాబోయే ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 70 చిల్లర ఉంటాయి. 70 చిల్లర ఉంటే మరి ఆ పింఛన్ రాకపోవటం ఏంది నీకు? మొన్న గ్రామ పంచాయతీ కాడ లెటర్ పెట్టినావా? రాసి ఇచ్చినావా? ఇయ్యలే. అరే మా పెళ్ళానికి చేయగాలి నుండే ఆమెకు వికలాంగుల కింద వస్తాయి. అదే ఇద్దరికి రావని అంటున్నారు. ఇద్దరికి ఇయ్యొచ్చు అంటున్నాగా రేవంత్ రెడ్డి సారు. ఆయన ఇయ్యొచ్చు అంటుండే, ఈ లీడర్ ఏమో ఇయ్యరని అంటున్నారు. ఇస్తారంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా పింఛన్ ఇవ్వాలని అంటున్నారు కదా. అప్లికేషన్ పెట్టుకోవాలి గ్రామ పంచాయతీ. మన గ్యాస్ బుడ్డికి, కరెంటు బిల్లుకి, మళ్ళీ మా ఆడోళ్ళకి 2500కి ఇప్పుడు అన్ని పెట్టలే, రాసియలే. మేమేం రాసియలే సార్. మరి ఇప్పుడు పాత ప్రభుత్వం బాగుందా, కొత్త ప్రభుత్వం బాగుంది? ఇక కొత్తది ఇంకా బయట వాళ్ళే. ఇక పాతది అంటే పాతదిగా ఆయన ఉన్న భూస్వాములనే బతికిచ్చిండు. అవును. రైతు బంధు ఇచ్చి అది ఇచ్చి మాటు వాటికి గరీబ్ వాళ్ళని ఏం చూసిండు? ఏం చూడలే. గట్ట చేస్తున్నారు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా మనకైతే ఇటు చాకిరి తప్పలేదు. తప్ప ముక్కు కోసినా మొదటి మొగడే నయం అన్నట్టు పాత ప్రభుత్వమే బాగుంది అంటారు కానీ కొంతమంది. అంతే.
మంచిది ఇక జనము మరి ఇక ఎవరు వస్తే అలా డబ్బు కొడతారు ఆ ఎలక్షన్ల నాడే 2 రోజులు కానీ అంతే. మరి రేపు భవిష్యత్తు చూసుకొని మంచిగా మంచి వాళ్ళకి ఓట్లు వేసేది లేదు. లేదు లేదు లేదు. అంతా గతకే పడ్డారు. ఆయన చేసుకున్న నువ్వు మేకలే కాసినావు, ఈ ప్రభుత్వం వచ్చినా మేకలే, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కష్టం చేసుకొని అయితే భూ రాదు అంటావు. రాదు. నీకు భూమి ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలలో మేము ఇద్దరం అన్నదమ్ములము. ఎకరన్నర నాకు, ఎకరన్నర మా తమ్ముడికి. మరి ఎకరాల పైసలు పడుతున్నాయా? మాకేం లేదు నాన్న, ఇంకా పడతలేవు. ఎందుకని మొన్నటిదాకా పడ్డాయి కదనే? మొన్నదాకా పడ్డాయి కానీ ఇప్పుడు ఇంకా వల్లే కదా పడతాయి. ఏమంటారు జనాలు, ఏమంటారు మరి రైతు బంధు పడతలేదని ఏమన్నా అంటుర్రా గ్రామ పంచాయతీ కాడ? ఏమంటారు పడతలేదు అంటుర్రు. పడతలేవంటుర్రా? నీకైతే పల్లె ఇంకా పల్లె. మరి ఇంకా ముందర పండి పడతాయి అంటుర్రా జనాలు? ఏమన్నా పడతాయో పడవని డౌట్ ఉందా? ఏం లేదు పడతాయి అంటుర్రు. సరే సరే పెద్ద మనిషి. సరే నాన్న. నమస్తే పెద్దమ్మ. నమస్తే చిన్నమ్మ. బాగుర్రా? ఏం చేస్తురు? తిన్నరా? నిమ్మలంగా కూసురు? తిన్నాం. ఏం కూర? ఏం పువ్వా? కూరనా? టమాటా తొక్కు. టమాటా తొక్కు, న్యావు పప్పుచారు, టమాటా తొక్కు. ముద్ద తింటే బాగు. నాకు కూర పేరు చెప్తే తినబుద్ధి అవుతుంది. ఇంకేం సంగతి అమ్మా? ఊళ్ళో పింఛన్ వస్తుందా పెద్దమ్మ నీకు? నాకు వస్తలేదు, మా ఆయనకు వస్తుంది. తాతకు వస్తుంది. ఇంకా ఏం సంగతి? మీకు ఈ 6 గ్యారెంటీల పథకాలు ఏమన్నా ఇస్తుర్రా అమ్మ మీకు? గ్యాస్ పోయి రాలే? కొత్త గ్యాస్ రాలేదు. ఈ 2500 పింఛన్ పెట్టాక ఆయన మా ఆడవాళ్ళకి అవి రాలే. మొన్న దరఖాస్తులు పెట్టమనేగా గ్రామ పంచాయతీ రాసిచ్చిర్రా? రాసిచ్చారు కానీ ముందల ఇంక ఇస్తాడే ముందల పంటి. పెద్దమ్మ పింఛన్ వస్తుందా నీకు? మా ఆయనకు వస్తుంది. ఏం చేస్తాడు మీ ఆయన? ఊలాడుతాడంటే ఏమన్నా అదే చాలా వీక్నెస్ వచ్చింది ఆయనకు. అమ్మా నరాల వీక్నెసా? ఆయనకు పింఛన్ ఏమొస్తుందా? ఇక మీరిద్దరు ఏం పని చేసేది పింఛన్ తిని బతికేది? పొలం ఉందా అమ్మ? 2000 బతికేది మేము. అదే పొలం ఉందా? ఉంది జర్రంతా. రైతు బంధు పడ్డదా? పడుతుంది. ఎంత ఉంది? ఎకరం ఉందా? 2 ఎకరాలు? అర్ధ ఎకరా. 6 ఎకరానికి ఎంత? 1500 పడతాయా? 30 గుంటలు ఉంది. 30 గుంటలు అంటే 3500 వస్తాయా? 3500. మరి ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పడేలు ప్రభుత్వం బాగుంది? ఏది వస్తుందో ముందట రేవంత్ రెడ్డి తెలియదు, కేసీఆర్ తెలియదు. ఇంకా నువ్వు చూసినావు కదా ఇంతకు ముందు. ఆయన ఇంకా ఎక్కలేదు కదా. ఇంకా ఆయన వచ్చినప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు అంటే ఈయనది ఇంకా అదేలే అన్ని బాగానే ఉండేవి కానీ ఇంకా ఈయన సంగతి తెలియదు. ముందు తెలియలే ఇంకా తెలియలే. మొన్ననే ఆయన సంగతి ఏమైంది మనకేం తెలుస్తుంది? తెలియదు. సరే సరే ఆయన సరే పెద్దమ్మా వస్తా ఇంకా.